కేసీఆర్ 10 సంవత్సరాలు పాలన చేసినప్పుడు కనీసం ఇటువైపు చూడటానికి కూడా భయపడింది తెలుగుదేశం పార్టీ. ఆ మాట అన్నది ఎవడని అడుగుతున్నా నేను. తెలంగాణ ఏమన్నా వాళ్ళ అయ్య జాగీరా లేకపోతే హైదరాబాద్ ఏమన్నా వాళ్ళ జాగీరా? కేతిరెడ్డి ఓడిపోతే నీకెందుకు, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే నీకెందుకు? తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. దమ్ముంటే ఆపుకోండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు భారతి టీవీ. ప్రస్తుత రాజకీయ అంశాల మీద మనతో పాటు మాట్లాడడానికి టీడీపీ అధికార ప్రతినిధి జ్యోత్స్న గారు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అండి. ఎలా ఉన్నారు మేడం? గుడ్ మేడం, మొన్న ఒక ట్వీట్ చూశాను మేడం. విజయశాంతి గారు ఒక ట్వీట్ పెట్టి, అంటే చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వచ్చారు, దాని వెనక టీడీపీ పార్టీని పునరుద్ధరించుకోవాలో లేకపోతే దాన్ని శాఖోపశాఖలుగా అంటే తెలంగాణలో బలోపేతం చేయడానికి రాబోతున్నారు, దాని వెనక హిడెన్ ఎజెండా ఉంది అంటది ఆవిడ. అంటే ఏంటండి తెలుగుదేశం పార్టీ అంటే ఎందుకంత భయం? తెలంగాణలో ఉన్నటువంటి మిగతా పార్టీల కంటే ఏం చెప్తారు? తెలుగుదేశం పార్టీ అంటే భయం ఎందుకు అనేది మాకు అర్థం కాలేదు. వాస్తవానికి నాకు అర్థం కానటువంటి ఒక ప్రశ్న అది. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా మేము ఎప్పుడు కూడా ప్రజల మధ్య ఉన్నాం. గెలిచినా ఓడినా, మమ్మల్ని ఎన్ని మాటలన్నా, మమ్మల్ని ఎంత తూలనాడినా సరే మేము అనుక్షణం ప్రజల మధ్యలో ఉన్నాం. వీ హ్యావ్ నెవర్ షిఫ్టెడ్ అవర్ సైడ్స్. ఇఫ్ ఐ హ్యావ్ టు పుట్ ఇట్ వెరీ క్లియర్లీ, మేము ఎప్పుడు సైడ్ షిఫ్ట్ అవ్వలేదు. ఇంకోటి ఏంటి అని అంటే, కొత్తగా ఏంటంటే తెలుగుదేశం పార్టీ ఏదో తెలంగాణలో కొత్తగా వచ్చేస్తుంది అన్నట్టు వీళ్ళు బిల్డప్లు ఇస్తున్నారు కదా అందరూ. తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఒక ఇంటిగ్రల్ పార్ట్. మీరు తెలంగాణ ప్రాంతంలో ఏ గ్రామానికన్నా వెళ్ళండి, ఏ మూలకన్నా వెళ్ళండి, ఖచ్చితంగా మీకు తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి కనపడుతుంది. సో డెఫినెట్ గా వీఆర్ లైక్ అ పార్ట్ ఆఫ్ తెలంగాణ, అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ తెలంగాణ. సో ప్రజలకి మా మీద చాలా చాలా అభిమానం, ప్రజలకి మా పట్ల చాలా నమ్మకం కూడా ఉంది. కాకపోతే ఏం జరిగింది అంటే ఎప్పుడైనా సరే మేము చాలా బలవంతులం, ఈ ప్రాంతంలో మేము ఇంకా చాలా బలవంతులం. సో బలవంతులం కాబట్టే మా మీద చాలా టార్గెట్ అయ్యాము మేము. మమ్మల్ని బాగా ఇబ్బందులు పెట్టారు, మమ్మల్ని అంటే మా పార్టీ ఇక్కడ లేకుండా చెయ్యాలని చెప్పి శతవిధాల ప్రయత్నించారు. దానికి ఏ పార్టీ ఏమి అంటే ఐ వుడెంట్ సే ఇదని కాదండి. ప్రతి వాళ్ళు మమ్మల్ని అన్నవాళ్లే, ప్రతి వాళ్ళు మమ్మల్ని మా పార్టీ ఇక్కడ ఉండకూడదు అని అనుకున్న వాళ్ళే. కానీ జరిగింది ఏంటి అంటే, నాకు తెలుసు ఉద్యమ సమయం నుంచి కూడా తెలుగుదేశం పార్టీని ఒక బూచిలా చూపించడము, తెలుగుదేశం పార్టీని ఒక తెలంగాణ వ్యతిరేకంగా చూపించడం చాలా ప్రయత్నం చేశారు. కానీ ప్రజలు అక్కడ నమ్మల. అందుకనే మీరు గమనిస్తే 2014 ఎలక్షన్ లో మేము గెలిచాం, 2018 ఎలక్షన్ లో కూడా మేము కొన్ని సీట్లు గెలిచాం, 2023 ఎలక్షన్ లో మేము నిలబడలేదు. సింపుల్. సో ఇవాళ డెఫినెట్ గా ఒక రాజకీయ పార్టీగా, తెలుగు ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీగా మేము మళ్ళీ కొంచెం రివైవ్ అవ్వాలి అనుకోవడంలో తప్పలేదు కదండి. అంతేనంటారా? తప్పే ఉందని అడుగుతాను. కేసీఆర్ 10 సంవత్సరాలు పాలన చేసినప్పుడు కనీసం ఇటువైపు చూడటానికి కూడా భయపడింది తెలుగుదేశం పార్టీ. ఎవరు వాళ్ళు ఆ మాట అన్నది ఎవరు? బీఆర్ఎస్ పార్టీ. ఆ మాట అన్నది ఎవడని అడుగుతున్నాను. కానీ బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోయిందో, ఇక్కడ నుంచి బ్యానర్ కడుతున్నారు, తోరణాలు కడుతున్నారు, మొత్తం అందరికి మాట్లాడారు. తెలంగాణ ఏమన్నా వాళ్ళ అయ్య జాగీరా లేకపోతే హైదరాబాద్ ఏమన్నా వాళ్ళ జాగీరా అనొచ్చుగా? నేను కూడా అనొచ్చుగా. ఇప్పుడు ఒక విషయం చెప్తా. ఈ మాటలు ఎవరన్నారో మరి మీరు అంటున్నారు, ఎవరన్నారో ఆ బీఆర్ఎస్ నాయకులకు ఒకసారి మీరు ఈ వీడియో కొంచెం పంపించండి. ఆ బీఆర్ఎస్ నాయకులు ఎవరైతే అన్నారో వాళ్ళకి పంపించండి. ఏంటంటే, అయ్యా బాబు, 2014 నుంచి 2018 వరకు మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక్క మహిళా మంత్రి కూడా లేకపోతే దానికి సంబంధించి ఎక్కడికక్కడ పోరాటాలు చేసింది తెలుగుదేశం పార్టీ. తర్వాత 2014 మీ ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత మొదటి 6 నెలలు విపరీతంగా రైతుల ఆత్మహత్యలు జరిగితే ఆ ఆత్మహత్యల మీద ఖచ్చితంగా వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వాలి, ఆ రైతులకు మనం పరిహారం ఇవ్వాలి, రైతు బీమా తీసుకురావాలి అని చెప్పి అసెంబ్లీతో సహా కొట్లాట పెట్టుకున్నది తెలుగుదేశం పార్టీయే. అప్పుడు మా ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఆ టైంలో ఒక జియో పాస్ చేశారు 5 లక్షలకి సంబంధించి పరిహారం ఇవ్వాలని. ఆ జియో కాపీ మీకు చూపించి, పోనీ అంటే నేను కేసీఆర్ కాదు కదండి, వాళ్ళ భాషలో అయితే మీ మొహాన కొట్టి అంటుండే కావచ్చు కేసీఆర్, నేను అట్లా అంటలే, మీకు చూపించి ఆ జియో కాపీ మీకు చూపించి, అయ్యా రైతులని ఇలా ఆదుకోవచ్చు అని మీకు చెప్పి రైతుల్ని ఆదుకునేలాగా చేసాం. నేరెళ్ల బాధితుల తరఫున మేమే కొట్లాడాం, నిరుద్యోగుల తరఫున మేమే కొట్లాడాం, విద్యార్థుల పక్షాన మేమే కొట్లాడాం, రైతుల పక్షాన మేమే కొట్లాడాం. అయిపోయిందా?
2018లో మళ్ళీ అధికారంలోకి వచ్చారు. అమ్మమ్మమ్మ చంద్రబాబు నాయుడు వచ్చేస్తాడు, అమ్మమ్మ తెలుగుదేశం పార్టీ వచ్చేస్తుంది, ఇంకోటి అయిపోతుంది. నాకు ఒక విషయం వీళ్ళది ఏం అర్థం కాదంటే, ఎక్కడో ఢిల్లీలో పుట్టిన పార్టీ వచ్చి ఇక్కడ రాజకీయం చేయొచ్చట, ఇంకెక్కడో పుట్టిన పార్టీ వచ్చి ఇక్కడ రాజకీయం చేయొచ్చట, హైదరాబాద్ నడిబొడిన పుట్టినటువంటి తెలుగుదేశం పార్టీ మాత్రం ఇక్కడ రాజకీయం చేయకూడదట. ఇది ఎక్కడ లాజిక్ చెప్పండి నాకు, మీకన్నా అర్థమైందా లాజిక్ ఏమన్నా? అదే సరే పోనీ, ఇందాక మాటకు మళ్ళీ కంటిన్యూషన్. 2018 తర్వాత 2019, 20 కంటిన్యూస్ గా 20లో ఆల్మోస్ట్ 7 నుంచి 8 నెలలు కంటిన్యూస్ గా 6.5 సంవత్సరాలైనా తెలంగాణలో మహిళా కమిషన్ లేదని చెప్పి కొట్లాడి పోరాడి ధర్నాలు చేసి అరెస్ట్లు అయ్యి కేసులు వేయించుకొని అన్ని చేసుకొని ఇవాళ రోజు తెలంగాణలో ఒక మహిళా కమిషన్ వచ్చిందంటే తెలుగుదేశం పార్టీ మూలన. ఇవన్నీ చేస్తుంటే వాళ్ళకి కనపడలేదా? కళ్ళ గంతలు కట్టుకొని కూర్చున్నారా? వినపడలేదా? చెవుల్లో సీసం పోసుకొని కూర్చున్నారా? ఆ రోజు కూడా మమ్మల్ని తిట్టింది కదా అప్పుడు కూడా. 2014లో తెలుగుదేశం పార్టీ అయిపోయింది అన్నారు, 2016లో అన్నారు, 2017లో అన్నారు, 2018లో అన్నారు, 2019లో అన్నారు, 2020లో అన్నారు, 2021లో అన్నారు కదా, 2022లో 23లో కూడా అన్నారు. మా పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎవరో వెళ్ళిపోతే, ఒక నాయకుడు ఎవరో వెళ్ళిపోతే వాళ్ళ పార్టీలోకి అయిపోయింది, తెలుగుదేశం పార్టీ పని అయిపోయింది అన్నారు. మొన్న చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ వస్తున్నారు అని అంటే ఒక్కొక్కళ్ళకి వెన్నులోంచి వణుకు పుట్టింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సత్తా చూడంగానే, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కమిట్మెంట్ చూడంగానే. ఇంకేం మాట్లాడతారు వాళ్ళు? మీరు అంటున్నారు, నేను ఒకటే అంటున్నా, ఫ్లెక్సీలు పెట్టుకోకూడదా రూలా? అంటే తెలుగుదేశం అంటే ఎప్పుడు మీ పింక్ ఫ్లెక్సీలు, మీ బీఆర్ఎస్ ఫ్లెక్సీలు, మీ టీఆర్ఎస్ ఫ్లెక్సీలే కనపడాలా? పసుపు మంచిదండి, ఆ కలర్ చూస్తే అసలు కళ్ళకి ఎంత ఇంపుగా ఉంటుంది చెప్పండి. మీరు గమనించండి, మీరు చెప్పండి. పసుపు రంగు మంచిది, పసుపు మంచిది, ఎక్కడ గాయమైనా సరే పసుపు పెడతాం మనం. అంటే వాళ్ళన్నమాట ఒకటండి, తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సీమాంధ్ర ప్రజల కోసం ఫైట్ చేసింది, తెలంగాణ ప్రజలను తక్కువగా చూసింది వాళ్ళని అనేది వాళ్ళ అభిప్రాయం. అంటే అంత తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి పోటీ చేయాలి, లేకపోతే పవన్ కళ్యాణ్ XYZ వీళ్ళందరూ కూడా అక్కడ ఎందుకు రాజకీయం చేస్తున్నారు? నేను దానికి ఆన్సర్ చెప్తాను. మీ మొదటి ప్రశ్న, తెలంగాణ ప్రాంతానికి మేము ఏదో అన్యాయం చేసామనేటువంటి మాట, లేదా మేము పట్టించుకోలేదు అనే మాట ఏదైతే ఉందో, అది ప్రజల్లో ఎంత ఉందో తెలియదు కానీ నాయకుల్లో ఆ నాయకులకే సంబంధం, ప్రజల్లో అసలు లేదు. ప్రజల్లో ఇవాళ రోజున మీరు చంద్రబాబు నాయుడు గారు అంటే బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. మీరు అన్నారు చూసారా, ఆయన ఏంటి ఇక్కడి నుంచి పోటీ చేయట్లేదని, ప్రజల మనసులో అదే మాట ఉంది తెలుసా. సార్ మా దగ్గర కూడా పోటీ చేయొచ్చు కదా, సార్ మాకే ముఖ్యమంత్రి కావచ్చు కదా, ఏంటిది అని ప్రజలే ఆలోచిస్తుంటారు ఒక్కొక్కసారి. అయితే ఇప్పుడు మీరు అంటున్నారు, ఒక్కసారి లెట్స్ గో అంటే యునైటెడ్ ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పరిస్థితులకు వెళ్దామండి. అందరికి బాబ్లీ ప్రాజెక్ట్ గుర్తుంది కదా. బాబ్లీ ప్రాజెక్ట్ ఎవరు? సీమాంధ్రకు మంచి చేసే ప్రాజెక్టా? బాబ్లీ ప్రాజెక్ట్ ఎవరి కోసం అండి? ఉత్తర తెలంగాణ కోసం ఆ ప్రాజెక్ట్, అవునా కదా? ఆ ప్రాజెక్టుకి సంబంధించి మంచి ఎవరికి జరుగుతుంది? ఉత్తర తెలంగాణ ప్రజానికానికి జరుగుతుంది, ఉత్తర తెలంగాణ ప్రాంతానికి జరుగుతుంది. ఎవరు కొట్లాడారు? కాంగ్రెస్ కొట్లాడిందా? బీఆర్ఎస్, టీఆర్ఎస్ / ఇంకో ఆర్ఎస్ వాళ్ళు ఏమైనా కొట్లాడారా? ఎవరు కొట్లాడారు? తెలుగుదేశం పార్టీ కొట్లాడింది. ఎవరు అరెస్ట్ అయ్యారు ఆ రోజున? ఎవరి మీద కేసులు ఉన్నాయి? ఇప్పటివరకు ఆ కేసులు నడుస్తున్నాయి తెలుసా మీకు? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ నాయకుల మీద ఉన్నాయి కేసులు. ఇప్పుడు చెప్పండి, ఎవరు తెలంగాణకు వ్యతిరేకం? తెలంగాణ ప్రాంతంలో మీరు గమనిస్తే హైయెస్ట్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ కి పర్మిషన్లు ఇచ్చి వాటిని కట్టింది ఎవరండి? ఏ ప్రభుత్వ హయాంలో జరిగిందండి? తెలంగాణ ప్రాంతంలో నెంబర్ ఆఫ్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చామండి? తెలంగాణ ప్రాంతంలో మాక్సిమం నెంబర్ ఆఫ్ కిలోమీటర్స్ ఆఫ్ రోడ్స్ ఏ ప్రభుత్వ హయాంలో వేశారండి? తెలంగాణ ప్రాంతంలో ప్రతి 5 కిలోమీటర్లకి ఒక స్కూలు, ఒక PHC, ఇవన్నీ ఏ ప్రభుత్వ హయాంలో జరిగాయండి? లెక్కలతో సహా చెప్తున్నా నేను. పనికి మారిన సన్నాసులు కొంతమంది వచ్చి ఏదో తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఏదో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తుంటే, ఎస్, సిట్టింగ్ అక్రాస్ ద టేబుల్, ఐఎమ్ రెడీ ఫర్ అ ఛాలెంజ్, ఐఎమ్ రెడీ ఫర్ అ డిస్కషన్. తీసుకురా, నా పార్టీ ఏం చేస్తుందో తెలంగాణ ప్రాంతానికి నేను లెక్కలతో సహా చెప్తా నీకు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకొచ్చి లెక్కలతో సహా చెప్తా నీకు. మేమేం అన్యాయం చేసామని ఒక్క లెక్క చెప్పంటాను నేను. ఏం అన్యాయం చేసామండి తెలంగాణకు మేము? అంటే ప్రజల్లో అలాంటి భావన లేదు అంటే ప్రజలు అందరికీ, లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఎక్కడో ఇటలీ ఆవిడొచ్చి లీడ్ చేసిన పార్టీని ఇక్కడ తీసుకున్నారు. బట్ కానీ ప్రజల్లో కూడా ఎంతో కొంత నెగిటివ్ని స్ప్రెడ్ చేయడానికి బీఆర్ఎస్ పార్టీ కానీ మిగతా వాళ్ళు చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు వస్తే మా ఉనికి ప్రమాదం, డెఫినెట్గా మేము వెళ్ళిపోవాల్సి వస్తుంది ఇక్కడి నుంచి అనేది భయపడుతున్నారు అనుకోవచ్చు. డెఫినెట్ గా. అంటే ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టుగా మేము ఈ ప్రాంతంలో చాలా బలమైనటువంటి పార్టీ అండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో సెటిల్ అవ్వాలి అంటే, మీరు ఒక రాజకీయ పార్టీగా మీరు ఈ ప్రాంతంలో
గెలవాలి అంటే మీరు ఏమనుకుంటారు? నన్నే కొట్టాలనుకుంటారు కదా, అవును. ఎందుకంటే నేనే మీకు బలమైనటువంటి ప్రత్యర్థిని. సో అందుకనే తెలుగుదేశం పార్టీని నిర్వీర్యం చేసేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ప్రక్రియని ఉద్యమ కాలం నుంచే చేశాడు కేసీఆర్. ఇప్పుడు ఉద్యమంలో అందరం ఉన్నాం కదా, మాకేమన్నా ఒక పార్టీ మీద కోపమా, ఒక వ్యక్తి మీద కోపమా, ఒక ప్రాంతం మీద కోపమా? లేదే. ఉద్యమంలో ఉన్న ఏ తెలంగాణ వాదికి కూడా ఒక వ్యక్తి మీద, ఒక పార్టీ మీద, ఒక ప్రాంతం మీద కోపం కాదు. ఉద్యమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్క తెలంగాణ వాదికి ఏంటి, నా ప్రాంతానికి అన్యాయం జరిగింది కానీ నా ప్రాంతానికి న్యాయం జరగాలి, మా నీళ్లు, మా నిధులు, మా నియామకాలు మాకు రావాలి, అంతే. నాకు నీ మీద ఏం కోపం లేదు. నువ్వు బాగుపడాలనుకుంటా, నేను బాగుపడాలనుకుంటా. తెలంగాణ వాది ఎప్పుడు అట్లే ఉంటాడు. నా మంచి నేను కోరుకుంటా, అట్లనే పక్కోడి మంచి కూడా నేను కోరుకుంటా. సగటు తెలంగాణ వాది అదే చేస్తాడు, ఎవరైనా సరే మీరు గమనించండి. అంతేగాని నా రాష్ట్రం బాగుపడాలంటే పక్క రాష్ట్రం నాశనం అయిపోవాలని ఏ తెలంగాణ వాది కోరుకోడండి. ఇంకోటి మేడం, కేటీఆర్ మాట్లాడిన వ్యాఖ్యలు ఢిల్లీలో కొన్ని మాట్లాడాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిందో, అసలు ఎన్ని సంక్షేమ పథకాలు చేసి ఓడిపోయిందో అనేది నాకు అర్థం కావట్లేదని మాట్లాడాడు. దాంతోపాటు ఆయన మాట్లాడింది షర్మిలని ఆవిడని పావుగా వాడుకొని జగన్మోహన్ రెడ్డిని ఓడిపించాడని చెప్పాడు. కేతిరెడ్డి ఎలా ఓడిపోయాడో తెలియలేదని చెప్పి మాట్లాడాడు. అంటే ప్రతి సమయంలో ప్రతి విషయంలోనూ ఆంధ్రప్రదేశ్ మీద, చంద్రబాబు నాయుడు మీద విషయం కక్కే ప్రయత్నం చేస్తున్నాడు కేటీఆర్. అంటే ఇప్పుడు కేటీఆర్ కి ఒక ఐడెంటిటీ క్రైసిస్ వచ్చింది. ఎవ్వరు కనీసం కేటీఆర్ అంటే ఇదివరకేమో ఓ కేటీఆర్ అన్నాడు అని అనుకున్నాడు ఈయన. ఇప్పుడు ఎవ్వరు కనీసం ఆ పక్కకెళ్ళి పోతుంటే కూడా ఎవ్వరు కూడా చూస్తలేరు కేటీఆర్ ని. సో కేటీఆర్ ఇస్ అన్ ఐడెంటిటీ క్రైసిస్. సో ఇంకోటి ఏంటిది అని అంటే, అక్కడ ఇంకో విషయం ఏంటిది అంటే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడు కేసీఆర్ గాని కేటీఆర్ గాని. వీళ్ళు ఏం చేశారు అని అంటే, ఒక రకంగా నేను మళ్ళీ చెప్తున్నా, ఆంధ్రప్రదేశ్ నాశనం అవ్వాలి అని వీళ్ళు కోరుకున్నారు. నేను తెలంగాణ వాదినైనా ఆంధ్రప్రదేశ్ నాశనం అవ్వాలని ఏ తెలంగాణ వాది కోరుకోడు. అట్లనే ఏ ఆంధ్ర ప్రజానీకం కూడా తెలంగాణ నాశనం అవ్వాలని కోరుకో. ఎందుకంటే మనందరం కూడా అన్నదమ్ములాగా కలిసి బతుకుతున్న వాళ్ళమే. రాష్ట్రాలుగా ఏమన్నా విడిపోతుండొచ్చు కాక, అంతే కదా. అయితే వీళ్ళు ఏం చేసినారు అని అంటే, ఆ రకమైనటువంటి అండ్ ఇంకోటి వాళ్ళ ఎగ్జిస్టెన్స్ ఏంటి, సెంటిమెంట్ లేకపోతే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ లేదు. సెంటిమెంట్ లేకపోతే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ లేదు. ఎవరు కేటీఆర్ అని అడుగుతారు, ఎవరు కేసీఆర్ అని అడుగుతారు, నువ్వు ఏం చేసినవరా బై తెలంగాణకి అని అడుగుతారు. తెలంగాణ మీరు గమనించండి, తెలంగాణ అనేటువంటి పదాన్ని వాళ్ళ పార్టీ పేరులోంచి తీసేసినప్పుడే వాళ్ళ పతనం స్టార్ట్ అయింది. అంటే వాళ్ళ ఎగ్జిస్టెన్సే తెలంగాణతో ఉన్నది వాళ్ళకి. సో అందుకని వాళ్ళు ఏంటంటే ఆ సెంటిమెంట్ ని రగిలిస్తేనే మేము బతుకుతాం అనుకుంటున్నారు. ఇక్కడ ఇంకొక విషయం, ఎవరా డ్రామా స్టార్, ఎవరు ధర్మవరం డ్రామా స్టార్ కేతిరెడ్డి, ఈ డ్రామా ఆర్టిస్ట్ వచ్చి ఆ డ్రామా ఆర్టిస్ట్ ని ఎండార్స్ చేస్తాడట. గుడ్ మార్నింగ్ ధర్మవరం. అవునరా నాయన, మా సత్యకుమార్ గారు ఎంత మంచి ట్వీట్ పెట్టారు. అవునరా నాయన, నువ్వు ధరణితో ఎన్ని అక్రమాలు అయితే చేసావో, ధరణి లేకుండానే అంతకన్నా అక్రమాలు చేసినటువంటి ధీరుడు శూరుడు ఈ కేతిరెడ్డి, షబ్బాష్, మంచిగా ఎండార్స్ చేస్తున్నావు అన్నాడు. అంటే ఇక్కడ ఇంకో విషయం, ఇంత మాట్లాడుతున్నటువంటి కేటీఆర్ కి గత 5 సంవత్సరాల్లో నడి రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాలు చేసినటువంటి ఎంతో మంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనబడలే. ఆడపిల్లలకి సంబంధించి వాళ్ళ మాన ప్రాణాలని హరిస్తుంటే వీళ్ళకి కనపడలే. అమరావతి రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు, మాకు న్యాయం చేయండి అని రోడ్ల మీదకి వస్తే వాళ్ళని ఏ రకంగా కడుపులలో తన్ని వాళ్ళని ఏ రకంగా హింస పెట్టారు అనేటువంటిది వీళ్ళకి కనపడలే. ఒక దళిత డాక్టర్ని అన్యాయంగా, అక్రమంగా, ఒక మాస్క్ అడిగినటువంటి పాపానికి ప్రాణాలు తీసేస్తే పెడరెక్కలు విరిచి నడి రోడ్డు మీద షర్ట్ లేకుండా, మీకు గుర్తుంది కదా ఇవన్నీ ఆంధ్రప్రదేశ్ లో జరిగినాయి, ఇవన్నీ కేటీఆర్ కనపడలేదు. అవన్నీ చాలా బ్రహ్మాండమైనటువంటి ఒక పాలనట. అంటే ఏమైపోయింది అని అంటే, కేటీఆర్ కి వాళ్ళ రోజున తను ఓడిపోయింది, ప్లస్ తన దోస్తు కూడా ఓడిపోయింది. రెండు కూడా మింగుడు పడతలు. ఫస్ట్ థింగ్. ఇంకోటి మింగుడు పడక ఏంటిది అని అంటే, ఒక్కొక్క ఫ్రస్ట్రేషన్ తో కూడినటువంటి ఒక్కొక్క వింత సైకాలజీలోకి వెళ్ళిపోయాడు. ఆ వింత సైకాలజీ, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కంటే వింత సైకాలజీ ఉందని మనకి తెలుసు. మరి వాళ్ళ కేటీఆర్ ఏమైనా సావాస దోషం వల్ల కేటీఆర్ కూడా వచ్చిందేమో నాకు తెలియదు. వీళ్ళ వింత సైకాలజీలోకి వెళ్ళిపోయి ఎంతసేపు కూడా అయ్యో జగన్ గెలవలే, అయ్యో జగన్ గెలవలే అంటాడు. అరే నాయన, జగన్మోహన్ రెడ్డికి నువ్వే మోదార్పు యాత్ర చేస్తావు, వదిలేసాయి. అక్కడ నీ చెల్లి అరెస్ట్ అయ్యి 4 నెలలు అవుతున్నది, ఆల్మోస్ట్ 3.5-4 నెలలు అవుతున్నది నీ చెల్లి అరెస్ట్ అయ్యి. నీకు అప్పుడు ఆశ్చర్యమేలే, ఇన్నిసార్లు కూడా కనీసం ఆమెకు బెయిల్ వస్తలే, అప్పుడు ఆశ్చర్యమేలే. కనీసం నీ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాలే, అప్పుడు నీకు ఆశ్చర్యమేలే. వీటన్నిటికేం ఆశ్చర్యం వేస్తలేదట. కానీ
జగన్మోహన్ రెడ్డి ఓడిపోయినందుకు మాత్రం అసలు ఎనలేని ఆశ్చర్యం వేస్తుందట. నిజంగా నాకు వాళ్ళ దోస్తానా చూస్తుంటే ముచ్చటేస్తున్నది. ఫెవికాల్ కా ఏమంటారంటే ఫెవికాల్ కా జోర్ కా మజబూత్ బంధనే అన్నట్టున్నది వాళ్ళది. ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. మీరు చెల్లెల గురించి మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి, కేటీఆర్ అనేటువంటి ఒక వ్యక్తి, వీళ్ళకి నిజంగా కూడా తోబుట్టువుల మీద ఏమన్నా ప్రేమ ఉందా అంటే ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. పెద్ద క్వశ్చన్ మార్క్. రాజకీయాలకు అతీతంగా మాట్లాడతాను. షర్మిలకి సంబంధించి చాలా సందర్భాల్లో ఎంత నీచంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడిచ్చాడు అని కూడా మనం చూసాం. ఒక మహానుభావుడు అంటే జగన్మోహన్ రెడ్డి ఏమో సొంత చెల్లిని గోడకేసి తల బాది బయటకు పంపించేస్తాడు ఒక రకంగా. నేను నీకు ఆస్తిలో భాగం కూడా ఇవ్వను అని చెప్పి, చిల్లి గవ్వ ఇవ్వను అని చెప్పి, రైట్? నీకు రాజకీయంలో నేను భాగస్వామిగా చేసుకోను, ఆస్తిలో నీకు భాగం ఇయ్యను, ఏమి ఇవ్వను అని చెప్పి బయటకు దోసేస్తాడు ఒక మహానుభావుడు. ఇంకో మహానుభావుడు చెల్లెలు అరెస్ట్ అయ్యి ఒక లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయ్యి ఢిల్లీలో తిహార్ జైల్లో ఉంటే కనీసం గత 3.5-4 నెలలుగా 4 నెలలు అయింది, 3.5 months అయితే అవుతుంది నాకు తెలిసి, ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 days. కనీసం నాకు తెలిసి ఒకసారో 2 సార్లు ములాఖాత్కి పోయిండు. కనీసం ములాఖాత్ చేయడానికి కూడా నీకు మనసు ఒప్పుతలేదు. కనీసం ములాఖాత్ చేయడానికి బాబు అయితే అసలు వెళ్ళలేదు. అంటే వీళ్ళ మనస్తత్వాలు నేను చెప్తున్నా. ఆడబిడ్డ కష్టంలో ఉంటే వదిలేస్తారా నువ్వు? ఆడబిడ్డ కష్టంలో ఉంటే వదిలేస్తావా? అదే నా తెలంగాణ లక్షణము. అంటే ఏంటి? తప్పు చేసిందని నువ్వు ఒప్పుకుంటున్నావా? ఎందుకు ఇవాళ రోజున వీళ్ళు కవితను వదిలేసిన ఒక రకంగా? అంటే నేను ఇక్కడ రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతూ నేను ఐ బిలీవ్ డెఫినెట్ గా తను తప్పు చేసింది కాబట్టే తన మీద యాక్షన్ తీసుకుంటున్నారు. దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్ టుగెదర్. కానీ ఒక అన్నగా నువ్వు చేయాల్సినటువంటి బాధ్యతను కూడా నువ్వు చేయలేదే ఇవాళ రోజున. వీళ్ళు వచ్చి పక్కన వాళ్ళకి నీతులు చెప్తారా? ఎవడరా నాయన పావులుగా వాడుకున్నది మీరు వాడుకున్నారు. తెలంగాణ ప్రజల యొక్క సెంటిమెంట్ ని, తెలంగాణ ప్రజల యొక్క మనోభావాల్ని పావులుగా వాడుకొని 10 సంవత్సరాలకు వెళ్ళి పబ్బం గడుపుతున్నారు. అంటే తెలంగాణ అంటే వీళ్ళే అన్నట్టు. అట్లా కాదు కదా. ఇవాల్టి రోజున నిజంగా చెప్తున్నా నేను, ఇవాల్టి రోజున విద్యార్థులు, నిరుద్యోగులు, రైతులు, మహిళలు, వ్యాపారస్తులు ప్రతి ఒక్కళ్ళు కూడా మాకు మార్పు కావాలి అనుకున్నారు. అందుకనే కదా ప్రజలు నేను తిరస్కరించారు. ఇంకొకటి ఏం జరిగింది? నాకు ఆంధ్రాలో ఎందుకు నా రాష్ట్రంలో, నీ రాష్ట్రమా? ప్రతి రాష్ట్రంలో ఎంతో మంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చి బతుకుతారు, వేరే దేశాల నుంచి కూడా వచ్చి బతుకుతుంటారు, రైట్? సో వాళ్ళకి ఏదైనా ఇబ్బంది ఉంటే వాళ్ళ ఇబ్బందిని ఎక్స్ప్రెస్ చేసుకునేటువంటి ఒక ఫ్రీడమ్ అనేటువంటిది ప్రతి రాష్ట్రంలో ఉంటుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ ఉద్యమాని కోసం మనం పోరాటం చేస్తున్నప్పుడు హైటెక్ సిటీ ఎదురుగుండా రోడ్డు మీద వంట వార్పు పెట్టుకున్నాం. మర్చిపోయిందా కేటీఆర్? అదే ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గారికి మద్దతుగా ఆయన ద్వారా బెనిఫిట్ పొందినటువంటి ఐటీ ఉద్యోగులు కొంతమంది మేము ధర్నా చేస్తాము, మేము ఒక ప్రొసెషన్ చేస్తాము అని అంటే హైదరాబాద్ లో ఎట్లా లొల్లి చేస్తావు అన్నారు. విజయవాడ పెట్టుకుని ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఎందుకు అన్నాడు. ఇవన్నీ మీరనే మాటలు ఒక ఎత్తు అయితే ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఎందుకు అన్నాడు. మరి ఇప్పుడు నువ్వు ఢిల్లీలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ లో నీకెందుకు నాయన? నీకెందుకు చెప్పు? కేతిరెడ్డి ఓడిపోతే నీకెందుకు? జగన్మోహన్ రెడ్డి ఓడిపోతే నీకెందుకు? అసలు వైఎస్ఆర్సీపీ ఎగ్జిస్టెన్స్ గా లేకపోతేనే నీకెందుకంత బాధ అవుతున్నది? నీకెందుకంత బాధ అవుతున్నది? నువ్వు అప్పుడేమో లొల్లొద్దన్నావు కదా, మరి నీకెందుకు ఇవాళ రోజున? నువ్వు చూసినావు ఆంధ్రాలో పరిస్థితి ఎట్లున్నాయో? నువ్వు ఆ ప్రజలు పడ్డటువంటి బాధలు నువ్వేమన్నా ఎక్స్పీరియన్స్ చేసినావా? నీ పార్టీ అక్కడ ఉంటే కనీసం అక్కడ జరుగుతున్నటువంటి అన్యాయాల మీద ఏ ఒక్క రోజున నీ పార్టీ మాట్లాడలే. పెట్టిండు కదా, అక్కడ కూడా పార్టీ పెట్టిండు కదా. కానీ అదే తెలుగుదేశం పార్టీ వరకు వచ్చేటప్పటికి గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఏ రకంగా ఎక్కడ ఎవరు అన్యాయం చేసినా సరే మేము వెళ్ళి పోరాడుతున్నామా లేదా? నేను మీకు ఇప్పుడే ఎగ్జాంపుల్స్ చెప్పిన, ఉమెన్ కమిషన్ దగ్గర నుంచి, నేరేళ్ల బాధితుల దగ్గర నుంచి ప్రతిదీ మీకు ఎగ్జాంపుల్ చెప్పిన. ఇంకొక విషయం చెప్తా నేను, ఇవాటి రోజున ఎవరైతే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉండద్దు అని కోరుకుంటున్నారో వాళ్ళకే చెప్తున్నా, సూటిగా చెప్తున్నా, బిడ్డ తెలంగాణ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడుతుంది. దమ్ముంటే ఆపుకోండి. ఓకే, లాస్ట్ అండ్ ఫైనల్ ఒకటే కన్క్లూడ్ చేద్దాం మేడం. చంద్రబాబు నాయుడు గారు చెప్పారు మన మీటింగ్ లో, తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ముందుకు తీసుకెళ్తాం, దానికి సంబంధించి కార్యాచరణ జరుగుతుంది, రీకన్స్ట్రక్ట్ చేయబోతున్నాం అని చెప్తున్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి, దాంతో పాటుగా మీకు చూసుకున్నట్టయితే చాలా మంది ఎవరైతే మీ పాత మిత్రులు ఎవరైతే ఉన్నారో, ఈయన అరికిపూడి గాంధీ గారు కానీ లేకపోతే మిగతా వాళ్ళు
మీకు తెలంగాణకి కొత్త అధ్యక్షులు కూడా రాబోతున్నారు, మల్లారెడ్డి గారు అధ్యక్షుడు రాబోతున్నారని కూడా కొన్ని సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. అంటే తెలంగాణకి టీడీపీ అధ్యక్షుడిగా ఎవరు రాబోతున్నారు, అసలు మీరు ఏంటి, మున్సిపల్ ఎలక్షన్ లో టీడీపీ రాబోతుంది అని కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మిగతా వాళ్ళు కూడా భయపడుతున్నారంట మీ నేను ఒక విషయం చెప్తాను, ఎందుకు భయపడతారో కూడా చెప్తాను. మేము ఎప్పుడూ కూడా ప్రజాపక్షంగా రాజకీయాలు ఉంటాయి మావి. మేము అధికారం కోసమో ఇంకో దానికోసమో రాజకీయం చేయం, ప్రజల కోసం రాజకీయం చేస్తాం. సో డెఫినెట్ గా వి విల్ ఆల్వేస్ బి ఆన్ టాప్, అందులో డౌట్ ఏం లేదు. గెలుపోవటంలు సర్వసాధారణం రాజకీయాల్లో. అయితే ఇక్కడ మీరు ఇందాక అన్నట్టుగా ఎస్, కొంతమంది నాయకులు టచ్ లో ప్రకాష్ గౌడ్, నేను పేర్లతో సహా చెప్పదలుచుకోవట్లేదు. చాలా మంది, ఎందుకనంటే డెఫినెట్ గా ఎవరికైతే రాజకీయాలలో ప్రజలకి సేవ చేయాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా తెలుగుదేశం అనేటువంటిది ఒక బ్రహ్మాండమైనటువంటి ప్లాట్ఫామ్. సో అలాంటి వాళ్ళకి ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తలుపులు తెరిచే ఉంటాయి. ప్రజలకి సేవ చేస్తాము అంటే మా పార్టీ తలుపులు ఎప్పుడు తెరిచే ఉంటాయి. ఇప్పుడు మీరు అన్నారు అధ్యక్షుల విషయమై డెసిషన్ తీసుకోవాల్సింది నారా చంద్రబాబు నాయుడు గారు, మా జాతీయ పార్టీ అధ్యక్షులు. ఖచ్చితంగా దానికి సంబంధించి 1-2 వారాల్లో డెసిషన్ వస్తుంది. ఎవరు వచ్చినా, ఎవరు ప్రెసిడెంట్ గా వచ్చినా రేపొద్దున బ్రహ్మాండంగా పార్టీ పుంజుకోబోతుంది. కార్యకర్తల బేస్ ఉన్నటువంటి పార్టీ ఇది. మీరు ఏ గ్రామానికి వెళ్ళినా సరే తెలుగుదేశం పార్టీ కార్యకర్త కనపడుతుంది. సో అలాంటి కార్యకర్తల బేస్ ఉన్నటువంటి పార్టీగా, కార్యకర్తలే ఊపిరిగా ముందరికెళ్తున్నటువంటి పార్టీగా, రేపు పొద్దున కార్యకర్తల అభీష్టం మేరకు ఇక్కడ ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడాలి. అక్కడ బీజేపీతో అక్కడ మీరు పొత్తులో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ లో, అలాంటి పరిస్థితి తెలంగాణలో ఉన్నాం. డెఫినెట్ గా దానికి సంబంధించి కూడా 1-2 వారాల్లో క్లారిటీ వస్తుంది. ఎందుకంటే అక్కడ మేము బీజేపీ జనసేనతో పొత్తులోకి వెళ్ళినప్పుడు ఒక డిఫరెంట్ సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి. అందులో భాగంగా ఆ రోజున మేము కూటమిలోకి వెళ్ళాము. ఎస్, ఎన్డీఏ కూటమి అక్కడ, ఎన్డీఏ కూటమి కేంద్రంలో కూడా వచ్చింది. సో అదే అలయన్స్ అనేటువంటిది ఇక్కడ కూడా ఎక్స్టెండ్ అవుతుందా ఏంటి అనే దాని మీద ఖచ్చితంగా 1-2 వారాల్లో క్లారిటీ వచ్చేస్తుంది. ఓకే, ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసులో సజ్జలు కావచ్చు, లేకపోతే మిగతా వాళ్ళు ఆళ్ళ రామకృష్ణారెడ్డి అవ్వచ్చు, జోగి రమేష్ అందరూ కూడా ముందస్తు బిల్లు పరిగెడుతున్నారు. మరి మీరు వాళ్ళని మరీ పరిగెత్తించి గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుకుంటే మేమేం చేయమంటారు? గుమ్మడికాయ దొంగలంటే భుజాలు తడుకుంటుంటే మమ్మల్ని ఏం చేయమంటారండి? అంటే మరీ ఎంత భయపెడుతున్నారు? భయపెట్టమేమండి? ఇప్పుడు తప్పు చేసిన వాడు భయపడాలి. తమాషానా? తప్పు చేసిన వాడు భయపడాల్సిందే, తప్పు చేసిన వాడికి శిక్ష పడాల్సిందే. అండ్ ఇంకోటి, మేమేమన్నా చెప్పావా జోగి రమేష్ ఉన్నాడని చెప్పావా, లేకపోతే సజ్జలు ఉన్నాడని చెప్పావా, ఆళ్ళే రామకృష్ణారెడ్డి ఉన్నాడని చెప్పావా? ఆ కేసు ముందరికి వెళ్తుంటే వీళ్ళకెందుకు భయం? వీళ్ళు వెళ్ళిపోయి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటున్నారంటే అదే కదా అర్థం. గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుపుకుంటున్నారు. సో దొంగతనం చేసింది వాళ్లే, చెప్పకనే వాళ్లే చెప్తున్నారు. సో లా విల్ టేక్ ఇట్స్ ఓన్ రికోర్స్. ఓకే, కానీ ఒకటి మాత్రం, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అంటే ఎంత భయం. ఆడవారి అగాధ్యానికి పాల్పడితే వారికి ఏదో రకంగా ఉండపట. అంటే 2018లో ఎవరైతే దాచిపల్లిలో 9 ఏళ్ల బాలకు అత్యాచారానికి పాల్పడిన సుబ్బయ్య ఆత్మహత్య చేసుకున్నాడు. ఇవాళ కూడా దాంతో పాటు అనకాపల్లిలో 9వ తరగతి విద్యార్థిని దారుణంగా హతమార్చిన నిందితుడు సురేష్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ రెండు అంటే చంద్రబాబు నాయుడు అంటే తప్పు చేసేవాళ్ళ వెన్నులో వణుకు పుడుతుంది, ఆయన వస్తే ఎందుకురా బాబు మాకు ఇది అని చెప్పి వాళ్ళే. ఒకటి ఒక నాయకుడి గ్రిట్ అండ్ డిటర్మినేషన్, నా రాష్ట్రానికి మంచి చేయాలి, నా ప్రజలకి మంచి చేయాలి అనే దాని ముందర ఆ మొండితనం ఉంటుంది చూసారా, దాని ముందర ఎవడైనా సరే తలొగ్గాల్సిందే. వాటి రోజున తప్పు చేసిన వాడు, చంద్రబాబు నాయుడు గారు తప్పు చేయరండి. నేను ఈ విషయం చాలా సందర్భాల్లో చెప్పాను, మీతో కూడా చెప్పాను. చంద్రబాబు నాయుడు గారు తప్పు చెయ్యరు, తన పక్కన ఉన్న వాళ్ళని తప్పు చెయ్యనివ్వరు, తప్పు చేసే వాళ్ళని తన పక్కన పెట్టుకోరు. ఎవడన్నా తప్పు చేస్తే మనం వదిలిపెట్టరు, వెరీ క్లియర్. వాడెవ్వడన్నా కానీ వదిలిపెట్టరు. ఈ క్లారిటీ ఎప్పుడైతే తప్పు చేసిన వాళ్ళు వస్తుందో ఇలానే ముందస్తు బెయిల్కి వెళ్తారో ఆత్మహత్యలు చేసుకుంటారు. నన్ను నిజం ఏమంటారు దానికి? తప్పు చేయడం ఎందుకు, బెదరడం ఎందుకు, తప్పు చేయడం ఎందుకు? సో ఖచ్చితంగా ఇంకొకటి ఏంటి అని అంటే, చంద్రబాబు నాయుడు గారు ఇదివరకు కూడా చెప్పారు, మళ్ళీ చెప్తున్నాడు, మొన్న కూడా చెప్పారైనా, మళ్ళీ ఆ పార్టీ అధికార ప్రతినిధిగా నేను ఒకటి చెప్తున్నా, ఎవడన్నా సరే ఆడపిల్ల మీద చెయ్యి వెయ్యాలి అని అంటే లిటరల్ గా వణికేటువంటి పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రోజున వస్తుందండి. చెయ్యి వెయ్యాలనేటువంటి ఒక ఆలోచన వచ్చినా సరే ఆ ఆలోచనని తుంచి అవతల బారేస్తాం, పొరపాటున చెయ్యి వేస్తే చెయ్యి తీసి అవతల బారేస్తాం. నో, అందులో స్పేర్ చేసే ప్రసక్తి లేదు. ఆడపిల్లల మీద ఎవడన్నా కన్నేస్తే మాత్రం గుడ్లు పెరికి అవతల బారేస్తాం, డౌట్ లేదు, డౌటే లేదు. ఆడపిల్లల భద్రత మాకు చాలా ఇంపార్టెంట్. ఎవడన్నా అలాంటి ఆలోచనలు చేస్తే మాత్రం
ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండండి. ఇది మాత్రం దీన్ని వార్నింగ్ అనుకోండి, ఏమన్నా అనుకోండి. ఎందుకంటే ఇవాల్టి రోజున మహిళల పట్ల ఒక్కొక్కళ్ళు చూపిస్తున్నటువంటి కొంతమంది దుర్మార్గులు, దుష్టులు, నికృష్టులు చేస్తున్నటువంటి చేష్టలు చూసే చెప్తున్నాను నేను. యూ విల్ బి పనిష్డ్ సివియర్లీ, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. సో ఇప్పటికైనా సరే అలాంటి ఆలోచనలు ఎవరికన్నా ఉంటే మాత్రం ఆలోచనలు తీసి పక్కన పెట్టి కనీసం మర్యాదగా బతకడానికి ప్రయత్నం చేయండి. ఓకే, 30 రోజుల పరిపాలన ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు ప్రజాహిత పరిపాలన, ప్రజల కోసం పరిపాలన, ప్రజల కోసమే వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం. ఉచిత ఇసుక, డిఎస్సి నోటిఫికేషన్, బ్రహ్మాండమైనటువంటి పెన్షన్లు, బ్రహ్మాండమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్, పోలవరం పరిగెడుతోంది, అమరావతి పరిగెడుతోంది, ఇంకేం చెప్పంటారు. 30 రోజుల్లో 100 అడుగులు వేసారా? డెఫినెట్ గా దట్ ఈస్ సిబిఎన్ అండ్ దట్ ఈస్ అలయన్స్ గవర్నమెంట్ ఫర్ యూ. కూటమి ప్రభుత్వం ఇవాళ రోజున ఏం చేస్తారు అన్న వాళ్ళకి మేము సమాధానం చెప్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఇవాల్టి రోజున రాష్ట్రాన్ని మళ్ళీ గాడిలో పెడతారు. దట్ ఈస్ అవర్ ప్రామిస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ప్రస్తుత రాజకీయ అంశాల మీద చక్కని విశ్లేషణ. నమస్కారం.